మంత్రులకు మరొక బిగ్ టాస్క్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల్లో సాధారణ మొన్న ఎన్నికల్లో గెలిచి దాదాపు 8 నెలలు దాటుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకంగా భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రధానంగా కృష్ణా గోదావరి ఎమ్మెల్సీ అలాగే గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎప్పటికప్పుడు తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మంత్రులందరికీ కూడా తగు సూచనలు చేస్తున్నారు. అయితే సమయం పెద్దగా లేదు, ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇటువంటి నేపథ్యంలో 93% స్ట్రైక్ రేట్ ఉంది సార్వత్రిక ఎన్నికల్లో. మళ్ళీ అలాంటి ఫలితాలే రావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఈ ఫలితాలు తమ్ముళ్ళకు కూడా ఒక పరీక్ష అని చెప్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్న మంత్రులకు, కృష్ణా జిల్లాలో ఉన్న మంత్రులకు, గుంటూరు జిల్లాలో ఉన్న మంత్రులకు ఇది నిజంగా అతిపెద్ద బిగ్ టాస్కే. రేపొద్దున ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనుక ఓటమి చెందితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు క్షమించేది ఉండదు అనేది. అలాగే వామపక్షాలకు సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంటుంది. అది అంతేకాకుండా దానికి తోడు వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే కూటమి ప్రభుత్వానికి, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులకి ఒక రకంగా థ్రెట్ తప్పదు. ఆ థ్రెట్ నుంచి బయటపడాలి అంటే మంత్రులు పూర్తి స్థాయిలో కృషి చేయాలి, పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టాలి. ఆల్రెడీ పెడుతున్నారు, కానీ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.